హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? సో ఈరోజు మనము ఇంటర్మీడియట్ అయిపోయింది, పిల్లల గురించి డిస్కస్ చేద్దాం. సో బైపీసీలో చేరాలనుకునే వాళ్ళ గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడలేదు. కోర్ బ్రాంచెస్లో చేరాలనుకునే వాళ్ళ గురించి కూడా మనము మాట్లాడలేదు. ఓన్లీ సిఎస్సి అలైడ్ బ్రాంచెస్. ఓకే, సో అది కూడా మళ్ళీ తక్కువ ప్యాకేజ్ ఉన్న కాలేజెస్లో చేరే వాళ్ళ గురించి మనం డిస్కస్ చేయట్లేదు. సో ఎవరైతే 12 లక్షలు 15 లక్షలు టాప్ కాలేజెస్ అనుకునేసి అంతంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారో మీ పిల్లల భవిష్యత్తు కోసము, మంచిదే. సో కానీ మీరు జస్ట్ బ్రాండ్ నేమ్ చూసి, కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి, దాని యొక్క అడ్వర్టైజ్మెంట్ చూసి, అషోపుటప్స్ చూసి మోసపోకండి అని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ సిఎస్సి, ఓకే, సిఎస్సిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత డిమాండ్ ఉండదు. ఫ్యూచర్ అంతా ఏఐ అంటున్నారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ అంతా కూడా ఏఐ అంటున్నారు. తర్వాత క్వాంటమ్ టెక్నాలజీ వస్తుంది అంటున్నారు. రావచ్చు, రాకపోవచ్చు, అది మనకు తెలియదు. కాకపోతే ఒకప్పుడు న్యూరల్ నెట్వర్క్స్ ఏ విధంగా ఉండిందో ఇప్పుడు మొత్తం న్యూరల్ నెట్వర్క్స్ నుంచి డెవలప్ అయిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో క్వాంటమ్ కూడా ఆ రేంజ్కి వెళ్తుంది అని అనుకుంటున్నాం. ప్రస్తుతానికి మనకు తెలియదు. సో కాబట్టి మ్యాక్సిమం 90% అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో క్వాంటమ్ టెక్నాలజీ ఆ రేంజ్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ కోర్సే ఒకటి వస్తుంది. ఓకే, అది కూడా కొన్ని కాలేజెస్ ఓన్లీ సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ మాత్రం పెట్టుకున్నాయి. ఇప్పుడు ఓన్లీ సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ పెట్టుకున్నాయి, అది గుర్తుపెట్టుకోండి. సో అలాంటి కాలేజెస్లో మీరు 15 lakhs 12 lakhs ఇచ్చి చేరుతున్నప్పుడు మీరు కొన్ని మినిమం, సో జస్ట్ అడ్వర్టైజ్మెంట్ కాకుండా, జస్ట్ ఎవరైతే మిమ్మల్ని ఆ ప్లేస్మెంట్ కానీ సపరేట్గా ఫ్యాకల్టీలో కొంతమంది పెట్టుకుంటారు, కొంతమందిని బయట నుంచి తెచ్చుకుంటారు. సో వాళ్ళ మాటలు మాత్రమే డైరెక్ట్గా ఆ మాటలు మాత్రమే నమ్మకుండా, సో యూ గో టు ద కాలేజ్, యూ గో టు ద డిపార్ట్మెంట్. ఓకే, సో యూ ఇంటరాక్ట్ విత్ ద ఫ్యాకల్టీ. ఓకే, you interact with the non-teaching faculty, you interact with the final year students. ఓకే, తర్వాత ప్రొఫైల్ ఉంటుంది. సో ఫస్ట్ అది సిఎస్సి అలైడ్ బ్రాంచ్ అయ్యి ఎక్కువ అమౌంట్ కాస్ట్లీ కాలేజ్ అయినప్పుడు ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది వెదర్ ద ప్రిన్సిపల్ ప్రొఫైల్. సో వెదర్ హీస్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఫ్రమ్ ది సిఎస్సి అలైడ్. అంటే అప్పట్లో ఏ లేదు కాబట్టి అప్పుడు సిఎస్సి బీటెక్ చేశారా, సో దాని బేసిక్ డిగ్రీ అంటారు. సో సిఎస్సి చేయని వాళ్ళు కూడా ఆ తర్వాత మళ్ళీ సిఎస్సిలో ఎంటెక్ చేసి ఆ తర్వాత పిహెచ్డి చేసి వెళ్ళిపోయింది. కానీ సో సిఎస్సి బీటెక్ బేసిక్ డిగ్రీ ఉన్న వాళ్ళైతేనే మీకు బెటర్. సో వాళ్ళకి ఆ విజన్ ఉంటుంది. మిగతా వాళ్ళు చేయరని చెప్పట్లేదు, కాకపోతే మనకు గ్యారంటీ ఉంటుంది. వాళ్ళలో కూడా మంచిగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కానీ వీళ్ళైతే 90% గ్యారెంటీ ఉంటుంది. ఆ విజన్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు అంతా ట్రెండ్ అంతా సిఎస్సి ట్రెండ్లో చేరుతున్నారు కాబట్టి చెప్తున్నాను. సో అలాగే నెక్స్ట్ యూ సీ అబౌట్ మీ సిఎస్సి అయితే సిఎస్సి, లేదా ఏఐ అయితే ఏఐ, ఏమి లేదా డేటా సైన్స్ అయితే డేటా సైన్స్, వాళ్ళ హెచ్ఓడిస్ ప్రొఫైల్ చూడండి. తర్వాత సీనియర్ ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ చూడండి. సో మీకు అక్కడ కనుక వాళ్ళకి బేసిక్ బీటెక్ సిఎస్సి కాకుండా వేరే ఉండేసి ఎన్పిటిఎల్ చేసేసి క్విప్ చేసేసి వచ్చింటే, సో మీరు అలాంటి కాలేజెస్ని పెద్దగా ప్రిఫర్ చేయకపోవడం బెటర్. ఎందుకంటే మీరు ఫీజెస్ డొనేషన్స్ తక్కువ కడుతూ ఉంటే ఓకే. సో అక్కడ అంత అమౌంట్ ఆఫ్ ఫీజెస్ కట్టుకుంటూ, సో 10 lakhs నుంచి 20 lakhs మధ్యలో ఫీజెస్ కట్టించుకుంటూ వాళ్ళు సిఎస్సి బీటెక్ బేసిక్ డిగ్రీ చేసిన వాళ్ళని, సో యూజీ సిఎస్సి ఉండాల్సిందే, పీజీ సిఎస్సి ఉండాల్సిందే, ఓకే, పిహెచ్డి కూడా సిఎస్సి ఉండాల్సిందే. సో దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్
క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఆఫ్ దట్ కన్సర్న్ డిపార్ట్మెంట్. సో మిగతావి మధ్యలో చేసేసుకుంటే మీకు తెలుసో తెలియదు జేఎన్టీ వాళ్ళు కూడా రాటిఫై చేయరు అలాంటి వాళ్ళని. ఎంతసేపు అయినా చూపించుకోండి, టీచింగ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది తప్పితే హీ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ది పర్సన్ ఆఫ్ దట్ సిఎస్సి ఆర్ ఏఐ డిపార్ట్మెంట్. సో మిగతా కాలేజీలు తక్కువ ఫీజులు తీసుకుంటున్నాయి, సో వాళ్ళకి తప్పదు. సో ఫీజులు తక్కువైనప్పుడు, డొనేషన్ తక్కువైనప్పుడు తక్కువ అమౌంట్ శాలరీస్ ఉన్న వాళ్ళని తీసుకోవాలి, తక్కువకి వచ్చినప్పుడు వీళ్ళు. సో డిఫరెంట్ ప్రొఫైల్స్ సిఎస్సి బీటెక్ లేని వాళ్ళు తీసుకున్నవారు తప్పు లేదు, దే హ్యావ్ టు మేనేజ్ కదా. సో కానీ పెద్ద పెద్ద కాలేజెస్ బ్రాండ్ నేమ్ మీద మిమ్మల్ని మోసం చేస్తూ అంతంత అమౌంట్ తీసుకుంటూ, సో పేరు చెప్పడం ఎందుకు కానీ కొన్ని కాలేజెస్ని చూశాను. సో సిఎస్సికి 15 లక్షలు అలా తీసుకుంటుంటారు. ప్రిన్సిపల్ ఈజ్ నాట్ ఫ్రమ్ ది సిఎస్సి బేసిక్ డిగ్రీ బీటెక్. అలాగే ఏఐకి అయితే నేను చూశాను ఒక కాలేజీలో, ఆయన అసలు ఈజ్ హెచ్ఓడి, ఆయన అసలు సిఎస్సి యూజీ సిఎస్సి బీటెక్ సిఎస్సి కాదు, ఎంటెక్ సిఎస్సి కాదు, పిహెచ్డి సిఎస్సి కాదు, జస్ట్ కొన్ని ఎన్పిటిఎల్ క్లిప్ చేసేసుకొని ఈజ్ ద హెచ్ఓడి ఆఫ్ ఏఐ ఆర్ సిఎస్సి డిపార్ట్మెంట్. అంటే ఒకసారి ద లెవెల్ ఆఫ్ అది చీటింగే కదా, అంత తేడా వస్తుంది. మళ్ళీ కట్టించుకునేదేమో అందరి దగ్గర అంతన్ని లక్షలు కట్టించుకుంటున్నారు. ఇంకొక ఆయన అయితే అసలు బీటెకే కాదు, ఎంసీఏ. సో ఇలాంటివి ఉంటాయి. సో అందుకని మీరు జస్ట్ పిల్లలు కాకుండా మీ వాళ్ళ ప్రొఫైల్స్ కనీసం మినిమం హెచ్ఓడీస్, సీనియర్ ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ చూసుకొని వాళ్ళ బీటెక్, వాళ్ళ ఎంటెక్, వాళ్ళ పిహెచ్డి 3 సిఎస్సి అయితేనే మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది అనేది నా అభిప్రాయం. అంటే మీరు కట్టిన డబ్బుకి న్యాయం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. సో ఇంకొకటి లాస్ట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముందులాగా ఇప్పుడు సిఎస్సికి ప్లేస్మెంట్స్ లేవు. దట్ ఈస్ ది బిటర్ ట్రూత్. దాన్ని కూడా గుర్తుపెట్టుకొని సిఎస్సిలో జాయిన్ అవుతున్నప్పుడు అన్ని లక్షలు, 10 లక్షల నుంచి 20 లక్షల మధ్య కడుతున్నప్పుడు మీరు ఆలోచించుకొని, ఒకవేళ అదే చేరాలనుకుంటున్నప్పుడు సిఎస్సిని అలైన్స్ చేరాలనుకున్నప్పుడు వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేసుకోండి. జస్ట్ కాలేజ్ బ్రాండ్ నేమ్స్ అవన్నీ చూసి మోసపోకండి. సో వాళ్ళకి ఆ ఫ్యాకల్టీ, కన్సర్న్ ఫ్యాకల్టీ వాళ్ళకి సరైనటువంటి ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసుకోండి. సో అప్పుడే ఆ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది, అన్నమాట. సో కాబట్టి దయచేసి మోసపోకుండా జాగ్రత్తగా ఓపికగా వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేసుకొని మీరు జాయిన్ అవుతారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.